మరో బ్రేకింగ్ ని చూస్తున్నాం. రౌడీ షీటర్ మసీద్ను దుండగులు చంపేశారు. నడి రోడ్డుపై కత్తులతో పొడిచి హత్య చేశారు. హైదరాబాద్ పాత బస్తీలో వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఇప్పుడు కలకలం రేపుతుంది. సమాచారం అందుకున్న మెయిన్ బజార్ పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. హత్యకు పాత కక్షలే కారణం అంటున్నారు. ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రికి మసీద్ను మృతదేహాన్ని తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రౌడీ షీటర్ మసీద్ను దుండగులు చంపేశారు. నడి రోడ్డుపై కత్తులతో పొడిచి హత్య చేశారు. హైదరాబాద్ పాత బస్తీలో వెలుగులోకి వచ్చిన ఘటన ఇప్పుడు కలకలం రేపుతుంది. సమాచారం అందుకున్న రేణు బజార్ పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ పవన్ ఫోలెలా అందిస్తారు. పవన్, నిన్న అర్ధరాత్రి పాత బస్తీలో ఈ యొక్క హత్య కూడా జరిగింది. ఫలక్నామా రౌడీ షీటర్ మాసి అనే ఒక వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు కూడా అతి దారుణంగా హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యారు. అయితే విషయం తెలుసుకున్న రెయిన్ బజార్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే మృతదేహాన్ని ఉస్మానియా మార్కెట్ కూడా తరలించారు. ప్రజెంట్ మాత్రం అక్కడ పోస్ట్ మార్టం కూడా నిర్వహించిన దాని తర్వాత ఆ మృతదేహాన్ని కుటుంబ సభ్యులు కూడా అప్పగిస్తారు. అయితే ఈ యొక్క దీనికి సంబంధించిన విషయంలో ఎవరు హత్య చేసి ఉంటారనే దానిపైన కూడా పోలీసులు ప్రత్యేకంగా ఒక టీం ని కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇందులో చూస్తే మాత్రము మార్చి పైన అనేక కేసులు ఉన్నాయి. ఆ కేసుల నేపథ్యంలో ఎవరైనా కక్షపూరితంగానే హత్య చేసి ఉంటారనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి పోలీసులు కూడా భావిస్తున్నారు. అయితే మార్చికి ఇతర గ్యాంగ్లకు సంబంధించి ఎప్పుడెప్పుడు గొడవలు జరిగాయి. అయితే ఈ యొక్క హత్యకు సంబంధించిన వారే ఉంటారని చెప్పి పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వస్తున్నారు. త్వరలో నిందితులను పట్టుకుంటామన్నారు. అంతేకాకుండా సీసీ ఫుటేజ్ ని కూడా పోలీసులు దానికి సంబంధించి కూడా తనిఖీ చేస్తున్నారు. త్వరలో దీనికి సంబంధించి నిందితులను పట్టుకుంటామని చెప్పి పోలీసులు అంటున్నారు. పవన్, మసీద్ను మర్డర్ సంబంధించి వారి కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? ఎవరిపైన అనుమానం వ్యక్తం చేస్తున్నారా? అంటే కుటుంబ సభ్యులు మాత్రము ఇప్పటికీ పోలీసులు ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. నిన్న అర్ధరాత్రి యొక్క ఘటన కూడా చోటు చేసుకుంది. దాని తర్వాత కుటుంబ సభ్యులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్న దాని తర్వాత కన్నీరు మున్నీరుగా విలపించారు. అయితే దీనికి సంబంధించి పోస్ట్ మార్టం అనంతరం కూడా కుటుంబ సభ్యుల స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రికి మసీద్ మృతదేహాన్ని తరలించిన పరిస్థితి. కేసు నమోదు చేసిన పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? పోలీసులు ఏమంటున్నారు పవన్? పోలీసులు మాత్రము దీనికి సంబంధించి మార్చి తర్వాత దీనికి సంబంధించి వివరాలు చెప్తామంటున్నారు. అయితే పోస్ట్ మార్టం మరికొద్ది సేపట్లో కూడా నిర్వహించిన దాని తర్వాత కుటుంబ సభ్యులు కూడా అప్పచెప్తారు. అయితే మస్తికి సంబంధించిన పూర్తిగా కుటుంబ సభ్యులు కూడా ఇప్పటికే ఉస్మానియా మార్చికి కూడా చేరుకున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్.